హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోక్సో కేసులో బెయిల్ ఫైల్ చేసిన తర్వాత జిల్లా కోర్టులో బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత చేయవలసిన ప్రొసీజర్ ఏంటి. ఎక్కడైనా కానీ జిల్లా కోర్టులో ఫోక్సో కేసుల్లో బెయిల్ ఫైల్ చేసినప్పుడు ఆ బెయిల్ ఆర్డర్ కాపీ అనేది మాత్రమే ఆ ఫోక్సో జిల్లా కోర్టులో మనం ఎక్కడైతే బెయిల్ పిటిషన్ ఫైల్ చేసామో అక్కడ బెయిల్ గ్రాంట్ అయినట్టు ఆర్డర్ కాపీ మాత్రమే ఇస్తారు. మనం అక్కడ ఆర్డర్ కాపీని తీసుకుని మనం వచ్చి ఆ ఆర్డర్ కాపీ ప్లస్ మనం జామీందారులను ఆర్డర్ కాపీలో జామీన్లు ఎంతమందికి అయితే ఇస్తారో అంతమంది ఇద్దరు అనే జామీందారులు రెడీ చేసుకుని ఎంత అమౌంట్ అనేది ఆ ఆర్డర్ కాపీలోనే ఉంటుంది. ఇంకా కండిషన్స్ ఏమైనా ఉంటే ఆ ఆర్డర్ కాపీలోనే ఉంటుంది. బెయిల్ ఆర్డర్ కాపీలో ఆ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి ఈ క్రైము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో ఆ పోలీస్ స్టేషను ఏ మ్యాజిస్ట్రేట్ కోర్టు పరిధిలోకి వచ్చుద్దో ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు వద్దకు వెళ్ళి ఆ జిల్లా కోర్టులో ఫోక్సో కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ కాపీ కవర్ కట్టిస్తారు వాళ్ళు. ఆ కవరు మరలా జామీందారులు షూరిటీ అఫిడవిట్లు, షూరిటీ అఫిడవిట్లు జామీందారులు కలిపి ఆ ఆర్డర్ కాపీ కలిపి ఏ కోర్టు అయితే మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉందో ఆ క్రైమ్ అయిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోర్టు ఆ కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్డర్ కాపీ జామీందారులను అన్నీ రెడీ చేసి షూరిటీ అఫిడవిట్లు, షూరిటీ మెమోలు, అలాగే జామీన్లు ఇల్లు అయితేనేమో బిల్డింగ్కి సంబంధించిన సల్వెన్సీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అలాగే ఆ సంవత్సరం కట్టినటువంటి ఇంటి పన్ను రసీదు, అలాగే జామీన్గా ఉన్నటువంటి వ్యక్తులు 40-60 సంవత్సరాల లోపు ఉండాలి. వాళ్ళ పాస్పోర్ట్ సైజు ఫోటోలు 4, వాళ్ళ ఆధార్ కార్డులు 4, ఇవన్నీ కలిపి జిరాక్సులు తీయించి ఈ యొక్క షూరిటీ అఫిడవిట్లు, షూరిటీ మెమోలతో పాటు ఆ షూరిటీ అఫిడవిట్ల మీద జామీన్కి ఎవరు ఉంటున్నారో వాళ్ళ సంతకాలు పెట్టించి అటెస్టేషన్లు చేయించి కొత్తగా మళ్ళీ ఇక్కడ మెమో ఆఫ్ అపియరెన్స్ ఫైల్ చేసి ఆ మెమో ఆఫ్ అపియరెన్స్తో పాటు షూరిటీలు ఇవన్నీ ఫైల్ చేసి షూరిటీలు యాక్సెప్టెన్సీ తీసుకున్న తర్వాత షూరిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారు అప్పుడు మీకు మళ్ళీ రిలీజ్ ఆర్డర్ కవర్ ఇస్తారు ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో. ఆ రిలీజ్ ఆర్డర్ కవర్ తీసుకుని ముద్దాయి ఫోక్సోలో ముద్దాయి ఏ జైల్లో ఉంటున్నాడు ఆ జైలుకి తీసుకెళ్ళి ఆ కవర్ ఇస్తే ఆ ముద్దాయిని రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ద ప్రొసీజర్. ఆ కవర్ మనమైనా తీసుకెళ్ళవచ్చు, లేదంటే ముద్దాయి తారీఖు బంధువులు ఎవరికైనా ఇచ్చి జైలుకి పంపిస్తే 6 కవర్ అతను వదులుతారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై.